ఒక జాతికి సంబంధించినటువంటి అహింస. అంటే ఓ చేపలు పట్టేవాడు ఉన్నాడు అనుకోండి, ఏమంటే నేను చేపలు తప్ప ఇంకేమీ వేటాడను. చేపలు మాత్రం జీవులు కాదా? ఇవన్నీ వదిలేయగలిగినప్పుడు ఆ ఒక్కదాన్ని మాత్రం నువ్వు ఎందుకని వదిలేయలేకపోతూ ఉన్నావు? ఎవరు నిన్ను అడ్డుకుంటున్నారు అక్కడ? అంటే ఇవన్నీ మనలో కలుగుతున్నటువంటి కొన్ని విపరీతమైనటువంటి ఎగ్జామ్షన్స్, మనకు మనం ఇచ్చేసుకుంటున్నటువంటి ఎగ్జామ్షన్స్ ఇవన్నీ కూడా. వీటి వల్ల వాస్తవమైనటువంటి అహింస అనేటువంటిది బయటికి రావటం లేదు. అలాగనే జాతికి సంబంధించిన అహింస అన్నాడు. ఫలానా వాళ్ళు మా కులస్తులు కదండి, వాళ్ళని మేమేమనం. పక్కన వాళ్ళని మాత్రం మనం వాయించబడేయచ్చు. ఎందుకని ఇలా జరుగుతున్నది అంటే మళ్ళీ అక్కడ మీరేం చేస్తున్నారు? ఇంకో ఎగ్జామ్షన్ పెట్టుకుంటున్నారు. దేనికి సంబంధించి? జాతికి సంబంధించి. అలాగని సమయం వంటిది అన్నాడు. ఫలానా ప్రత్యేకమైనటువంటి టైంలో అయితేనే నేను ఈ పని చేస్తాను, లేకపోతే నేను చెయ్యనండి. ఏమిట్రా బాబు మందు కొడుతున్నావు? తప్పు కదా. అరే పగలు పూట మందు కొడితే తప్పు, కానీ రాత్రిపూట కొడితే కాదండి. ఎగ్జామ్షన్ పెట్టుకుంటాడు వాడే. అంటే నువ్వు చేసేటువంటి ఒక పనిలో ఇది మంచి ఇది చెడు అని నీ అంతట నువ్వే నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయానికి అనుగుణమైనటువంటి ఒక ప్రవర్తనని నువ్వే నిర్ధారణ చేసుకొని ఎదుటివాడి మీద వేసి రుద్దేస్తున్నావు దాన్ని. సో ఇవన్నీ కూడాను చాలా విపరీతమైనటువంటి ధోరణుల వైపు నిన్ను తీసుకొని పోయేటువంటివి. కనుక దేన్నైతే మనము అన్నిటికన్నా ప్రఖ్యాతమైనటువంటి పవిత్రమైనటువంటి ధర్మము అని చెప్పి అంటున్నామో, అహింస అని చెప్పి అంటున్నామో, అది ఏ విధంగా ఉండాలి అని అంటే, ఏ విధంగా ఉండాలయ్యా అనే మాట మనకి వ్యాస మహర్షి చెప్పాడు. 4 పాదాల ధర్మం, 3 పాదాల ధర్మం, 2 పాదాల ధర్మం, 1 పాదాల ధర్మం. భూదేవి ఎంత భారాన్నైనా మోయగలుగుతుంటాం, కానీ దుర్మార్గుడైనటువంటి వాడి యొక్క భారం ఇంత కొద్దిగా ఉన్నా కూడా భూదేవి తట్టుకోలేదుట. అయ్యయ్యో నాకు భారం పెరిగిపోతున్నది అని చెప్పి మొత్తుకుంటుందిట వెళ్ళి త్రిమూర్తుల దగ్గరికి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం అహింస అనేటువంటి మాటకి విపరీతమైన అర్థాలు చెప్పుకొని ఏం పర్లేదండి ఇది మనం చెయ్యొచ్చులేండి అని చెప్పి మనంతట మనం ఒక నిర్ణయానికి రాకూడదు. కాబట్టి ఏ అహింసలో అయితే ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి షరతులు పెట్టకుండా మనం ముందుకి తీసుకొని వెళ్తామో అది నిజమైనటువంటి ధర్మం అవుతుంది, నిజమైనటువంటి అహింస అవుతుంది అని మనకు మహాభారతం చెప్తున్నటువంటి విషయం అది. కాబట్టి దేశ కాల సమయ ప్రాంత మినహాయింపులు లేకుండా ఉండాలి. నేను ఈ విషయాన్ని ఇంతవరకు మాత్రమే పాటిస్తాను, తర్వాత నేను పాటించను అని చెప్పి అంటే ఇంకా అది నీతి ఎక్కడవుతుంది? ఏమంటే నేను పొద్దున 10 దాకా అబద్ధం చెప్పనండి, 10 అయిన తర్వాత చెప్తాను అంటే మాట్లాడాల్సిన మాటలన్నీ ఎప్పటిదాకా దాచిపెట్టుకొని ఉంటా? 10 దాకా దాచిపెట్టుకొని ఉంటాడు. చెప్పాల్సినవన్నీ ఎప్పుడు చెప్తాడు? 10 తర్వాత చెప్తాడు వాడు. ఇంకెందుకు దానివల్ల ప్రయోజనం? ఇప్పుడు మేమేదో ఉపవాసం చేస్తున్నాం అంటాడు. ఆ ఉపవాసం ఎప్పటిదాకా అండి? ఏమండి ఈరోజు గురువారం కదా, రాత్రి 12 అయిపోతే తినచ్చండి.
ఎక్కడ చెప్పారు మీకు అది? ఈ 12 తర్వాత అనేటువంటిది ఆంగ్లేయుల పద్ధతి కానీ మన పద్ధతి కాదు. అది మనకి తెల్లవారితేనే పక్క రోజు లెక్క, అది కాదు. వీడు 12 దాకా ఏదో ఒకటి కూర్చొని 12 అయిపోతుంది, అప్పుడు కూర్చొని భోజనం చేస్తాడు వాడు. అప్పుడు అన్నీ తినచ్చు, ఎగ్జామ్షన్ లేదు. కనుక ఇలాగా నియమాలు పెట్టుకోకుండా ఎవరైతే సరి అయినటువంటి రీతిలో అహింసని పాటిస్తారో అది ప్రధానమైనటువంటి ధర్మం. ఇవాళ మనకి భారతదేశంలో మహాత్మా గాంధీ గారు చెప్పనివ్వండి, బౌద్ధ ధర్మం ద్వారా వచ్చిందని చెప్పనివ్వండి, ఏవైనా సరే మౌలికంగా వచ్చినటువంటిది మాత్రం మహాభారతం ద్వారా వచ్చినటువంటి సందేశమే ఈ అహింసా పరమో ధర్మ అనేటువంటి మాట అని తెలుసుకొని అటువంటి అహింసాత్మకమైన ఒక జీవితాన్ని మనందరం గడపాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మరొక విషయంతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.